నామంలో ఈ రాత్రి కాలమందు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరలను సంతోషంగాను ఆనందంగాను దేవుని సన్నిధిలో ఉండటానికి దయగలిగిన దేవుడు మనకిచ్చిన ఈ శుభదినాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఈ 3వ దినం, ఈ విశ్రాంతి దినమందు దేవుడు రాత్రి మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలను బట్టి ప్రభును స్తుతిస్తూ పరిశుద్ధ గ్రంథంలోంచి 65వ కీర్తన 11వ చరణం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు చారమును వెదజలుచున్నవి. సంవత్సరాన్ని దేవుడు మనకు చెప్పండి ఎలాగిస్తున్నాడంట? ఈ 2026 సంవత్సరాన్ని దేవుడు మనకు ఒక దయా కిరీటముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సంవత్సరాన్ని దేవుడు, నూతన సంవత్సరాన్ని ఒక దయా కిరీటముగా మనకిచ్చి దాని సారమును జాడులను ఏమంటానా వెదజల్లేటట్లు. ఎలాగంటే వారు బాకాలోయలో బడి వెళ్ళొచ్చు దానిని జలమయముగా చేయుదురని కోరాహు పిల్లలు ఆ కీర్తన రాస్తూ అంటారు. సో మన జీవితానికి సంవత్సరం దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో కాలాన్ని గడపాలి. దేవుని స్తోత్రం. ఏ వారం మందిరంలో కూడిక పెడితే ఆ రోజు ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వాలి. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం నువ్వు సంపూర్ణంగా దేవుని మందిరానికి వచ్చి ఈ సంవత్సరం ప్రార్థన చేస్తే నువ్వు పొందుకునేదంటూ ఏది ఉండదు. నువ్వు అడిగినది దేవుడు కాదనకుండా ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన సన్నిధిలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చినప్పుడు. అవసరమైనప్పుడు కాదు మందిరం, అవసరమైనప్పుడు కాదు దేవుడు. బిడ్డలారా, ప్రతి నిత్యము ఆయన పిల్లలు ఆయనను స్తుతించాలి, ఆయన మందిరములో ఆయనను ఆరాధించాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? సంవత్సరమును దయాకిరీటముగా నాకు ధరింపజేశావు. సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటముగా ఇస్తాడు. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు దయాకిరీటముగా ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతారు నాకు ఇచ్చాడు దయాకిరీటం? కానీ మీకేమలేదా? సంవత్సరాన్ని దయను కిరీటముగా ఇచ్చాడు. దయ ఎంతకాలం ఉంటుంది? ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన దయను మనకి ఇచ్చాడండి. ఎలా ఇచ్చాడు అంటే కిరీటముగా ఇచ్చాడు. ఆయన మందిరములో ఆయన ఆరాధించే పిల్లలకి ఆయన పరిశుద్ధతను, విశ్వాసముతో కూడిన, భక్తితో కూడిన, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉంటే ఆయన మహిమను మనకు కిరీటంగా ఇస్తాడు. మహిమను కిరీటంగా ఇస్తాడు, దయను కిరీటంగా ఇస్తాడు. ఇంకా అంతకు మించిన భాగ్యం ఏముందో మనకి? ఎవరు ఇవ్వగలరు ఇది? ఆయన అంటున్నాడు, అయ్యా సంవత్సరాన్ని నీవు నాకు దయాకిరీటంగా ఇచ్చావయ్యా. ఎంతగా నిన్ను పాడినా, ఎంతగా నిన్ను స్తుతించినా, ఎంతగా మీ నామాన్ని గురించి పొగిడినా, ఘనపరిచినా మీ రుణాన్ని నేను తీర్చుకోలేను తండ్రి, తీర్చుకోలేను. ఎందుకో తెలుసా? సంవత్సరమే మనకు ఏ కిరీటం? అది దయాకిరీటం. ఎంతమంది నమ్మగలరు ఈ సంవత్సరాన్ని దేవుడు నాకు దయాకిరీటం ఇచ్చాడు? 2025 సంవత్సరంలో పోగొట్టుకున్న ఆత్మ సంబంధమైన కిరీటాన్ని, 2025 సంవత్సరంలో పోగొట్టుకున్న నీ ఆత్మీయతను, నీ భక్తిని, నీ ప్రార్థనను, నీ విశ్వాసమును, నీ విశ్వాసతను, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను 2025 సంవత్సరంలో పోగొట్టుకున్నావు. అది ఎలా పోగొట్టుకున్నావో నీకే తెలుసు. కానీ తిరిగి మళ్ళా దాన్ని సంపాదించుకోవాలంటే
నాణెమ పోయిన తల్లి ఏం చేసింది? నాణెమ పోయినప్పుడు ఏం చేసింది చెప్పండి? ఎలాగెతికిందంట? జాగ్రత్తగా ఎతికింది. పోయింది దొరకాలంటే, పోగొట్టుకున్నది సంపాదించుకోవాలంటే ఆమె అనుకోవచ్చు పోతే పోయింది ఒక నాణం 9 ఉండి అనుకోవచ్చు, కానీ ఆ మ్యాష్ అంటే తెలుసా? ఆ ఒక్కటైనా ఎందుకు పోవాలి? దాన్ని మళ్ళా నేను సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? ఎతికినంత సమయం చీకట్లో ఎతికింది కదా, ఎతికినంత సమయం కొంత సమయం చీకట్లో ఎతికింది. చీకట్లో ఎతికి 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 వేసారిపోతున్న సమయంలో ఆలోచన వచ్చింది. అప్పుడు అనుకుంటుంది, నేను ఇప్పుడు దీపం వెలిగించాలి. పోయింది కనపడాలంటే ఏం చేయాలి? దీపం వెలిగించాలి. దీపం వెలిగించింది. దీపం వెలిగిస్తే ఎట్లా కనపడుతుంది? సందుల్లో ఉన్నది బయటికి రావాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? చీపురు కావాలి. చీపురు కావాలి. అప్పుడు వెతికి ఆ సందులో చూసి, ఈ సందులో చూసి, ఈ సందులో చూసి ఇప్పుడు మెల్లగా వెళ్ళింది. వెళ్తే సోఫా కింద ఉందంట. ఇది ఇక్కడ సోఫా కింద నాణ్యం పడితే, గోడుగా పడితే ఎంత దూరమైనా వెళ్ళిపోద్ది. అది సోఫా కిందకి వెళ్ళి సోఫా కింద దాక్కుందంట. నేను దాక్కున్నాను అంటుందంట. ఇప్పుడు చీపురు పెట్టి ఇలాగా ఇలా ఇసిరేసరికి టంగమంటూ వచ్చేసి అక్కడ పడింది. స్తోత్రం చెప్పండి. చీపురుతో కొట్టాలి 2026 సంవత్సరంలో. స్తోత్రం చెప్పండి. సైకి ఏ చీపురు అది చెప్పండి? ఏ చీపురు అది? వాక్యం అనే చీపురి. మీరు ఎప్పుడన్నా చూసారా? వాక్యం అనే చీపురు బైబిల్లో మీకు ఎప్పుడన్నా దొరికిందా? మీరు యెషయా గ్రంథం ఎప్పుడు చదవలేదా? ఉందా? అది వాక్యం అనే చీపురు పట్టుకుంది. దీపం వెలిగించింది. ఎడం చేత్తో దీపం పట్టుకుంది, కుడి చేత్తో చీపురు పట్టుకుంది. సరే, కొంతమందికి ఎడం చేయాలబడ్డ అనుకోండి, కుడి చేత్తో దీపం పట్టుకుంది, ఎడం చేత్తో. యేసయ్య అయితేనే దాగింది బయటికి, దాసింది కాదు. ఏం చేయబడింది? దాగింది. పోయెళ్ళి దాక్కుంది అక్కడ. అది బయటికి రావాలంటే దాన్ని కొట్టాలి. 2026 సంవత్సరం దాన్ని బయటికి కొట్టాలి. స్తోత్రం చెప్పండి. అది బయటికి కొడితే అప్పుడు సంఖ్య పెరిగిందా తగ్గిందా? అంతే. ఈ సంవత్సరం దేవుడు మనకు దయను కిరీటంగా ఇచ్చాడు. బిడ్డలారా, పోగొట్టుకున్న ప్రతి దాన్ని సంపాదించుకోవాలి. పోయిందంటానికి కుదరదు. ఎవరు పోయిందంటాం లేదు. అక్కడ పోగొట్టుకున్నావు నీ చేతులారా నువ్వే. నీ చేతులారా నువ్వే పోగొట్టుకున్నావు. ఆ ఇద్దరు స్త్రీలకు ఉంటారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు, మూడురాలు తన చేతులతో. అంతే. కట్టాలన్నా కూల్చాలన్నా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. 2025 సంవత్సరంలో కూలిపోయినవన్నీ ఈ సంవత్సరం నా దేవుడు కట్టబడును గాక. ఆమేన్ చెప్తాం. ఆమేన్. ఈ సంవత్సరం కట్టుకుందును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉండగా ఆపగలిగిన వాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే మన పట్ల కార్యాలు జరిగిస్తుంటే ఆపగలిగిన వాడెవడు? అడ్డొచ్చేవాడు ఎవడు? ఆపేవాడు లేడు, అడ్డొచ్చేవాడు లేడు. బిడ్డలారా, ఎందుకో తెలుసా? ప్రాకారములను పడగొట్టేవాడు మనకు ముందు వెళ్తున్నాడు. మన ముందు ఆయన వెళితే ఏ కొండలైనా గుట్టలైనా ప్రాకారములైనా తునతునకలైపోతాయి. మనకు రహదారిగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని ఈ 2026 సంవత్సరంలో ప్రభు ఇవ్వబోతున్నాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేయండి. మునుపటి పోయిన సంవత్సరంలో సోమరితనము మీకుండకుండా నా దేవుడు చేయునుగాక. మీలో నుండి సోమరితనం కొట్టివేయునుగాక. నిద్రపోతుదనం కొట్టివేయునుగాక. ఈ రాత్రి కాలమందు ప్రభు బిడ్డలారా, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములోంచి రాత్రి కాలమందు మరొక మాట చెప్తాను మీకు. చూద్దాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి,
పాతవి గతించాలి. పాతవన్నీ ఏమైపోవాలి? గతించిపోవాలి. ఉండటానికి లేదు. గడిచిన సంవత్సరములు పాత ఆలోచనలు, పాత స్వభావాలు, పాతవన్నీ దేవునికి విరోధమైనవి, పాతవైన ఆయుధాలు ఏదైనా సరే మీ యొద్ద ఉన్నాయా? ఆ సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉంటుంది. కానీ వాటిని మొత్తాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితంతో ఈ సంవత్సరంలో కార్యాలు ప్రారంభిస్తే అన్ని నూతన కార్యాలు జరిగిస్తాడు ఆయన. మన బ్రతుకును నూతనంగా మార్చిన దేవుడు నూతన కార్యాలు జరిగిస్తాడు. అందుకే పౌలయ్య అంటాడు, కాగా ఎవడైనాను ఈ భూమి మీద ఉన్న వ్యక్తి, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరైనాను పర్వాలేదంట. ఎవరైనాను పర్వాలేదు. ఏ స్థితి కలిగిన వ్యక్తి అయినా పర్వాలేదు. ఆయన సన్నిధికి వస్తే, ఆయన పాదాల దగ్గరికి వస్తే, ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన మాటలు విని ఆయన చెప్పింది చేస్తే ఎవడైనాను పాత వాటిని విడిచిపెట్టగలిగితే, పాత స్వభావాలు విడిచిపెట్టగలిగితే, పాత అలవాట్లు విడిచిపెట్టగలిగితే, పాత బ్రతుకులు, పాత స్నేహాలు, పాత రకమైన దేవుణ్ణి దుఃఖపెట్టినవి, దేవుణ్ణి బాధ పెట్టినవి, దేవుణ్ణి ఎంతగానో వేధించినవి, ఈ 2026 సంవత్సరంలోకి మరలా ఆ మోటను తెచ్చుకున్నావు అనుకో, ఈ సంవత్సరం నీ జీవితం ఎలాగుంటుందో తెలియదు. గడిచిన సంవత్సరం మీద అవకాశం ఇచ్చాడు దేవుడు, మరలా అవే ఈ సంవత్సరంలోకి తెచ్చుకున్నావు అనుకో, ఈ సంవత్సరం నీ జీవితం ఎలాగుంటుందో అది నీకే తెలియదు. అందుకే వాటిని పాతిపెట్టు క్రీస్తులో. దేవుని స్తోత్రం. ఏది ఉండటానికి లేదు, ఏది ఉండటానికి లేదు. అంతకాలం యేసుప్రభు వెనక మనం నడిచి 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 గెత్సేమనే తోటలో యేసుప్రభు వారిని పట్టుకోవడానికి మందిపోటు దొంగలు వచ్చి యేసయ్యను పట్టుకోవడానికి వస్తే మలుకు అనేవాడిని చెవు నరికాడు. ఎవరు అంటే గెత్సేమనే తోటలోకి వెళ్ళే వరకు పేతురు వరలో ఏముంది? కత్తుంది. దాచుకోమకండి బిడ్డలారా, దాచుకుంటే మీరు వర్ధిల్లరు. అలాంటి ఆయుధాలు మీ దగ్గర ఉంటే మీరు వర్ధిల్లరు. యేసును ఇబ్బంది పెట్టేవి, దేవుణ్ణి దుఃఖ పెట్టే ఆయుధాలు ఏవైనా సరే మీ దగ్గర ఉంటే మీరు వర్ధిల్లరు. ఒక వ్యక్తి జీవితంలో వర్ధిల్లాలంటే పేతురు ఆయుధాన్ని దాచుకున్నందుకు శిష్యుల మెడలు తెగనరకబడ్డాయి. ఎందుకో తెలుసా? నా ప్రభు అన్నాడు, కత్తి పట్టిన వాడు కత్తితోనే నడిస్తాడు. నువ్వు ఏది పట్టుకుంటావో, నువ్వు దేంతో సహవాసం చేస్తావో, నువ్వు దేన్ని అనుసరిస్తావో, దేన్ని దాచుకుంటావో, అదే అదే అనునిత్యం అనునిత్యం అనుక్షణం నీ జీవితాన్ని పతనానికి అదే తీసుకుని వెళుతుంది. అందుకే దాన్ని విడిచిపెట్టు. పేతురు, తిరిగి నీ కత్తి వరలో పెట్టు. పేతురు చెవి నరికితే షబాస్, నా శిష్యుడు అనిపించావు అన్నాడు ప్రభువారు. అనలేదే. ఏమన్నాడైనా? పేతురు, కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు, జాగ్రత్త. కత్తి ఎంతకాలం నీ దగ్గర ఎక్కడ దాచావు? యేసుప్రభువారు తెలియదు అంటారా? తెలుసు. పేతురు ఎక్కడ వరకు కత్తి తెస్తాడునని ప్రభు చూస్తూనే ఉన్నాడు. బిడ్డలారా, చూస్తూనే ఉన్నాడు. మల్కు చెవి తెగ నరికినా మళ్ళా చెవిని తీసి ప్రభువారు అతికిచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రేమది. శత్రువుని ప్రేమించే ప్రేమ నా యేసయ్యది. శత్రువుని ప్రేమించే ప్రేమ, మిత్రుని ప్రేమించే ప్రేమ. ఆయన ప్రేమ సర్వ మానవాళిని ప్రేమించింది. దొంగని ప్రేమించింది, దూసుకునే వాడిని ప్రేమించింది, అక్రమకారుని ప్రేమించింది, అన్యాయస్తుని ప్రేమించింది, వ్యభిచారిని ప్రేమించింది. ఏ వ్యక్తిని కూడా ఆయన ద్వేషించలేదు. బిడ్డలారా, ఆయన ప్రేమించి హక్కున చేర్చుకున్నది. అదే కలవరి సిలువ ప్రేమ, అదే సిలువ ప్రేమ.
ప్రేమకు సాటి అనేది మరొకటి ఏది లేదు. అంత ప్రేమ చూపగలిగిన వారు సర్వలోకాలలో ఏ దేవుడు కూడా లేడు. నా యేసయ్య చూపిన ప్రేమ, నా యేసయ్య చూపించిన వాత్సల్యత ఎవరు చూపించలేకపోయారు. ఎవరు చూపించలేకపోయారు. ఎట్లారా, కత్తి పట్టిన వాడిని కత్తితో చంపారు, కర్ర పట్టిన వాడిని కర్రతో చంపారు, గద పట్టిన వాడిని గదతో చంపారు, బెల్లం పట్టిన వాడిని బెల్లంతో చంపారు. కానీ నా యేసయ్య సర్వమానవాళి కొరకు గాయపరచబడ్డాడు కానీ ఎవరిని గాయము చేయలే. గాయాలు కట్టేవాడైనా, గాయపరచబడిన వారి గాయాలు కట్టేవాడైనా, గాయపడిన హృదయాలను గాయం కట్టేవాడైనా. అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడుగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి. రక్షకుడుగా, రక్షించేవాడుగా వచ్చాడు. ఎంతో మంది శిక్షించేవాళ్ళు, హతమార్చిన వాళ్ళు, రకరకాల యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు చేశారు. కానీ నా ప్రభు ఏ యుద్ధము చేయలేదు. ఆయన ప్రేమమయుడు. అలాంటి ప్రేమమయుడు గురించి ఈ రాత్రి కీర్తనకాడు అంటున్నాడు, సంవత్సరాన్ని నాకు దయాకిరీటముగా ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరం నీకు కూడా ఒక దయాకిరీటముగా, నాకు ఒక దయాకిరీటముగా ప్రభు ఇస్తానని చెప్తున్నాడు. ఆయన మాట వింటావా? కాగా ఎవరైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుని స్తోత్రం. ఎవరైనా పర్వాలేదు. 128 కీర్తన మొదట వచనంలో ఏమంటారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులని. ఇక్కడ అది చెప్తున్నాడు ఆయన. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. నువ్వు ఆయనలో ఉంటే నీకు నూతన సృష్టి. ఆయన ఈ రోజు నీ జీవితంలో ప్రారంభిస్తాడు. నువ్వు ఇష్టపడతావా? మన పాత జీవితాన్ని అనుసరిస్తావా? వద్దు. మన బ్రతుకులో ఒక నూతనత్వాన్ని ప్రభు చూడాలని, మన స్థితిని మార్చాలని, ఇంకా మన బ్రతుకులను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లాలని యేసయ్య ఆశపడి ఈ 2026 సంవత్సరంలోనికి తీసుకొచ్చాడు. బిడ్డలారా, చాలా మంది సంవత్సరం చూడలేకపోయారు. చాలా మంది ఎంతో మంది దినానికి ఎంతో మంది, లక్షల మంది చనిపోతున్నారు. కానీ వారిలో ఒకరిగా ఎందుకు దేవుడు మనల్ని మరణానికి అప్పగించలేదో తెలుసా? మనలో ఏదో ఆయనకి ఇష్టమైనది కొంచెమైనా ఉంది. ప్రార్థన చేయాలి. మీరు ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ప్రార్థన చేయాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం నా జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువా? ఇదిగో నేనేం చేయాలనుకుంటున్నాను తెలుసా? నీ చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను. మీ మాట వింటాను ప్రభువా ఈ సంవత్సరం. మీ మాట వింటాను ఈ సంవత్సరం. ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా, ఏ పరిస్థితుల్లో కూడా ప్రభువా మీ మాట దాటి వెళ్ళను నేను. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను దాటి వెళ్ళని దేవుడు కనుక. మీ మాట దాటి వెళ్ళని సంవత్సరం నేను మీ మాట వింటాను. ప్రతిదినం మోకరించి ప్రార్థించేటప్పుడు ఈ పదాన్ని వాడండి. అయ్యా, ఈ సంవత్సరం నేను మీ మాట వింటాను. మీకు చెప్పాను లాస్ట్ ఇయర్ అదే. ప్రతిరోజు నా జీవితంలో ప్రార్థనలు అదే. అయ్యా, మీ మాట వింటాను ప్రభువా, మీ మాట వింటాను. ఆయన మాట వింటే ఆయనకున్నవన్నీ మన దేవుని స్తోత్రం. మన మూడో మాట మీకు చెప్తాను. దేవుని వాక్యాలు మూడో మాట మీకు చెప్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 21:5. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా
చేయుచున్నానని చెప్పాను. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాయినా చెప్పండి, ఎక్కడ? సింహాసనాసీనుడైన వాడు తెల్లని వస్త్రములు ధరించి ఆయన అంగిల అంచులు కుర్చీ కింద నుంచి ఓ బగ 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 మండుతూ ప్రకాశించుచున్న జ్యోతిర్మయుడున్నాడే. ఆయన దగ్గర నిలబడిన దూతలు 2 చేతులతో కన్నులు మూసుకుని, 2 చేతులతో కాళ్ళను మూసుకుని, 2 రెక్కలతో ఎగురుచూ ఏమంటున్నాయి? సింహాసనాసీనుడైన వాడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఎగురుతూ ఆనందిస్తా ఉన్నాయి. కన్నులు మూసుకున్నాయి, కాళ్ళు కూడా కప్పుకున్నాయి. బిడ్డలారా, ఆయనకు దాగి ఉండాలి. మనం ఆ తేజోమహిమను చూడలేని పరిస్థితులు. ధవల సింహాసనాసీనుడు, ఆయన సింహాసనాసీనుడై కూర్చుని ఉండి ఆయన అంటున్నాడు, ఎవడైనా సరే ఇదిగో ఈ సంవత్సరం నేను నూతనము చేయబోతున్నాను, మీ పాతలన్నీ తీసివేస్తాను, ఎక్కడ ఉండటానికి ఇల్లేదు, పాతదంటూ ఉండటానికి ఇల్లేదు. మందిరం కట్టేటప్పుడు కిటికీలు బాగానే ఉన్నాయి గారు, ఆ కిటికీలు ఉంచుదా అని ఒక ఆయన వచ్చి, గుమ్మాలు బాగానే ఉన్నాయిగా, తలుపులు బాగానే ఉన్నాయిగా, అవి మళ్ళీ పెట్టుకుందామని. నో, నా దేవుని ఆలయానికి పాతది పనికిరాదు, పాతది ఉండటానికి వీలు లేదు. ఎవరేదన్నా ఇస్తానన్నా, పాతది ఏదన్నా ఇస్తానన్నా నేను పొరపాటును తీసుకోను. ఎందుకో తెలుసా? నా దేవుడు అతి శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం. శ్రేష్టమైనది ఆయన మందిరంలో ఉండాలి, శ్రేష్టమైనది ఆయన సన్నిధిలో ఉండాలి, శ్రేష్టమైనది ఆయనకి కావాలి. జేబిఎల్ బాక్సులు, 2 సబ్బులు, పవర్ యాంపు, ఇవన్నీ ఉన్నాయి గారు, తక్కువ రేటుకు వస్తున్నాయి. అవి అయితే మనకు బాగుంటాయి. నో, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఆయనే ఇస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు వాడుకున్నది నా దేవునికి ఎందుకయ్యా? ఒకరు వాడుకున్నది నా దేవుడు ఇష్టపడడు. ఆయన నామం పేరట ఏది కొన్నా నూతనమైనది కొనాలి. ఆయన కొరకు ఏది ప్రతిష్ఠించినా నూతనమైనది. ఎటువంటిది కొనుంటాకి లేదు. ఈ సంవత్సరం నీ హృదయాన్ని పరిపూర్ణతలోనికి తెచ్చుకోవటానికి కడిగేసుకో. ఇంకేమన్నా ఉంటే శుద్ధి చేసుకో. పాతదేది నీలో ఉండటానికి వీల్లేదని ప్రభు చెప్తున్నాడు. శుద్ధి చేసుకో. కడుగు, పాత్ర కడుగు, శుద్ధి చెయ్యి. మలినమున్న పాత్రలో పాలు పోసి పొయ్యి మీద పెడితే పాలు ఏమైపోతాయి? చెప్పండి, ఏమైపోతాయి? పాత్ర తప్ప, పాలు తప్ప, గ్యాస్ పై తప్ప, దేని తప్పు? పాత్ర తప్పు. శ్రేష్టమైన వాటిని తీసుకెళ్ళి మురికి దాంట్లోనూ, మలినమైన దాంట్లో, అశుభ్రమైన దాంట్లో పోస్తే పాలు మామూలుగా ఉండవు, ఇరిగిపోతాయి. నీ హృదయం పవిత్రమైనదిగా ఈ సంవత్సరం ఉంటే నీ జీవితంలో నూతనమైన కార్యాలు ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 11:12. అది ఆకాశ వర్ష జలము త్రాగును, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు
ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, అది ఆకాశ వర్ష జలము తాగాలి అంటే ఆ భూమి నెరలి విరిచి కనిపెట్టుకుని చూస్తుందంట. ఎప్పటికీ సీజన్ కొరకు, వర్షాకాలం కొరకు భూమి నెరలి విరిచి కనిపెట్టుకుని చూస్తుందంట. ఎక్కడన్నా మీకు పొలాల్లో నెరలిచ్చినవి కనపడతాయా? కనపడతాయి కదా. అవును, మన నేల తక్కువ రేవడ భూములకి వెళ్తే, ఆ గుంటూరు జిల్లాలకు వెళ్తే ఒక కాలు వెళ్ళిపోద్ది ఆ నెరలోకి, అంతంత లోతు నెరచిపోతాయి భూములు. కారణం ఏంటి తెలుసా? ఈ భూమి నోరు తెరిసి నెరవిచ్చి ఆకాశ వర్ష జలము కొరకు కనిపెడుతుంది. ఆ వర్ష జలం కురుస్తా ఉంటే అది తడిసి మరలా ఇడిచిపోతుంది. భూమి కనిపెట్టుకుని చూస్తుంటే ఆయన దయ కొరకు నువ్వెందుకు కనిపెట్టవు? నూతనమైన వర్షం కొరకు అది, కొత్త కాలం కొరకు అది ఎదురు చూస్తుంది. ఎట్లారా నువ్వు నేను కనిపెట్టవలసిన దినాలు ఈ దినాలు. ఈ నూతన సంవత్సరంలో కీర్తనకాడు అన్నట్లు దాసుని కన్నులు యజమాని చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలు చేతి తట్టు చూస్తున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన స్తోత్రం చెప్పండి. ఆయన కృప అది మనం పొందుకోవాలి. మన కన్నులు ఎటువైపు చూడాలి? నూతనమైన ఆశీర్వాదాల కొరకు, నూతనమైన భవిష్యత్తు కొరకు, నూతనమైన జీవితం కొరకు, నూతనత్వాన్ని ఇచ్చే దేవుని వైపు చూస్తూ ఆయన వైపు కనిపెట్టుకుని చూస్తే ఆయన మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తాడు, నూతనమైన ఆశీర్వాదాలు మనకిస్తాడు. ఎప్పుడు తెలుసా? నీ పూర్ణ హృదయముతో కనిపెట్టాలి, పూర్ణ మనసుతో కనిపెట్టాలి, పూర్ణ హృదయముతో కనిపెట్టాలి. అదే దేవుడు కోరుకునేది. పూర్ణత్వాన్ని కోరుకుంటాడు దేవుడు, సంపూర్ణతను కోరుకుంటాడు దేవుడు, పరిపూర్ణతను కోరుకుంటాడు దేవుడు. నీ జీవితంలో నూతనత్వం ఎప్పుడైతే వస్తుందో ఆ నూతనత్వమైన దాన్ని ఆయన ఆస్వాదిస్తాడు, తీసుకుంటాడు. ఆయన నీ నూతన మనసు ఆయనకు కావాలి. అందుకే ఆయన అంటున్నాడు, నూతనమైనది ఎప్పుడు తెలుసా? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన కన్నులు ఆయన వైపే చూస్తూ ఉండాలి, ఆయన వైపు చూస్తూ ఉండాలి. త్రోవ పక్కనున్న గుడ్డివాడైన బర్తలోమై ఆయన కనికరించేంత వరకు, ఆయన చెయ్యి చాపేంత వరకు, తనను ముట్టేంత వరకు ఏమంటున్నాడు? అయ్యా యేసయ్యా, ఓ యేసయ్యా అన్నాడా? ఏమన్నాడు? దావీదు కుమారుడా, ఓ దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు. ఎవరు చెప్పారండి ఈయనకి? ఈ దావీదు కుమారుడు అని ఎవరు చెప్పారు? నజరేయుడైన యేసు అని ఎవరు చెప్పారు? బిడ్డలారా, కన్నులు గుడ్డివైనను చెవులు మాత్రం చెవులు విన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. కంటితో చూడలేని వాళ్ళు చెవితో విన్న మాటలు చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. వాళ్ళ మెమరీ పవర్ చాలా గొప్పగా ఉంటుంది. ఒకసారి 2 సార్లు పాట విన్నారు అనుకోండి, 3వసారి పాడతారంత వాళ్ళు పాడతారు. బర్తలోమై కేకలిస్తున్నాడు, దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన చేయగలవా? దావీదు కుమారుడా,
ఈ సంవత్సరం నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. గడిచిన సంవత్సరం నన్ను దాటి వెళ్ళిపోయావు, అందుకే నేను హీనుడనైపోయాను, దీనుడిగా ఉండలేకపోయాను, హీనుడనైపోయాను, హీనురాలనైపోయాను. ప్రభువా, ఈ సంవత్సరం నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. నువ్వు నన్ను దాటి వెళితే నా జీవితంలో ఏముండదు ప్రభువా, ఏముండదు. ఆయన మనల్ని దాటి వెళ్ళకమనిపే భర్తలోమై వలె కేకలేయగలిగిన మనసు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అలాంటి కేకలు మనం వేయాలి దేవుని సన్నిధిలో. మత్తు వలె, మందుబోతుల వలె, నిద్రపోతుల వలె మందులు ఉండటానికి వెళ్ళేది దేవుని పిల్లలు. ఆనందంతో పరవశిస్తూ దేవుని స్తుతిస్తూ, ఏ రోజు అవకాశం దొరుకుద్దా, ఏ రోజు అవకాశం దొరుకుద్దా ఆరాధన చేయాలి, ప్రభుని స్తుతించాలి. నాలోకి నూతనత్వం, నూతనమైన దర్శనం నాకు కావాలి. గడిచిన సంవత్సరం నా స్వరాన్ని, నా వరాన్ని, నా తలాంతుల్ని పాతిపెట్టుకున్నా. కానీ ఈ సంవత్సరం అయితే ప్రభువా, నా సమస్తమును మీ కొరకే వాడుకుంటా. దేవుని స్తోత్రం. మీ కొరకే వాడుకుంటానయ్యా, మీ కొరకే వాడుకుంటాను. ఈ సంవత్సరం చేయవలసింది అది. ఎవరు కూడా మందులుగా ఉండకూడదు బిడ్డలారా. దేవుని పిల్లలు దేవుని మందిరానికి పరుగులెత్తే మనసు కావాలి, పరుగులెత్తే మనసు కావాలి. ఆధార్ కార్డు పట్టుకుని ఉరుగుతున్నారు ముందు సీట్లో కూర్చుంటానికి. ఎక్కడ? ఆర్టీసీ బస్సులో ముందు సీట్లో కూర్చున్నారు, ఉరుగుతున్నారండి ఆధార్ కార్డు పట్టుకుని. ఆర్టీసీ బస్సులో అయితే ముందు సీట్లో కూర్చుంటావు, పరిగెత్తావు. మందిరంలో ఎక్కడ కూర్చుంటావు? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన తలాంతులు దాచుకోవద్దు బిడ్డలారా, వాటిని ఉపయోగించండి. మంచం కింద కొంచెం కింద పెట్టకండి. ఈ సంవత్సరం మంచం కింద కొంచెం కింద పెట్టారా, ఈ సంవత్సరం కూడా అంతే. ఇక అలా ఉండకూడదు. ఐదో మాట మీకు చెప్తాను, హబక్కూకు 3:1-2-3 వచనాలు. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం చదవండి. హబక్కూకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వార్త విని భయపడుతున్నాడు ప్రవక్త? అమ్మా ఇటువంటి ఎవరి వార్త విని? దేవుని మాట విని, దేవుని మాట విని భయపడాలి. దేవుని మాట విని భయపడాలి, దేవుని వాక్యం విని భయపడాలి. ఆయన సన్నిధిలో నువ్వు భయపడాలి. ఎవరు దీనులై వణుకుచుందురో వాని మీద ఆయన దృష్టి పెడతాడు. నువ్వు ఏ మూలను కూర్చున్నా సరే, దీనుడివై దీనురాలువై నీ హృదయం గడగడ 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 వణుకుతా ఉంటే ఆయన దృష్టి నీ మీదే ఉంటుంది. నువ్వెక్కడున్నా పర్వాలేదు. ఊరోళ్ళు తరిగితే అడవులు దాక్కున్నాడు, వెళ్ళి అడవులు దాక్కున్నాడండి. ఆ ప్రజల పక్షాన యుద్ధం చేయడానికి నాయకుడు లేక తిరిగి ఎక్కడో పోయాడు, ఎక్కడ దాక్కున్నాడు. ఇదివరకు మన మధ్యలో ఉన్నాడని ఎతికి చూస్తే ఎక్కడో కొండ ప్రాంతంలో దాక్కున్నాడు. ఎవరా వ్యక్తి? అమ్మా చెప్పాలి. ఎవరు కొండ ప్రాంతంలో దాక్కుంది? నో క్లో ఏమన్నా? తన కూతురు ఎదురుగా వచ్చింది నాట్యవాడు. ఎవరంట? యెఫ్తా.
భయపడి పారిపోయి కొండ ప్రాంతాల్లో దాక్కుంటే ఇప్పుడు ప్రజలు నువ్వే మాకు నాయకుడిగా ఉండాలి, రా దాక్కుంటావేంటి, రా నువ్వే మాకు నాయకుడిగా ఉండాలని తీసుకొస్తే యుప్తా బాగానే ఉన్నాడు. కానీ అప్పుడప్పుడు అర్థం కాని మొక్కుబళ్ళు మనం చేస్తాం కదా, అర్థం కాని మొక్కుబడి చేస్తాం. యుప్తా కూడా అర్థం కాని మొక్కుబడి చేశాడు. ఏమని? అయ్యా, నేను నా శత్రువులను జయించి శత్రువుల మీద విజయాన్ని పొంది నేను తిరిగి నా ఇంటికి వస్తా ఉంటే నా ఇంట నుండి ఏదైతే నాకు ఎదురుకొస్తుందో దాన్ని తీసుకెళ్ళి నీకు బలిస్తా బలిస్తా బలిస్తా. తండ్రి శత్రువులను జయించి వస్తున్నాడని సంగతి, తాళమేళలతో సంతోషంగా వస్తున్న సంగతి తెలిసి కూతురు సంతోషం ఆపుకోలేక ఒక్కగానొక్క కూతురు కన్యక యవనస్తురాలు పరుగు పరుగున తండ్రికి ఎదురుకెళ్తా ఉంటే, ఓ నా కుమార్తె, నా గుండెను బద్దలు చేసావు కుమార్తె. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నేను దేవునికి మొక్కుబడి చేశానమ్మా, మొక్కుబడి చేశాను. నా ఇంటిలో ఉన్న గొర్రెనో మేకనో కోడెనో ఇస్తాను నచ్చు కదా పేరు పెట్టి, నా ఇంటి నుండి ఎదురుకొస్తే ఇచ్చేస్తానంటే విన్నా. అప్పుడప్పుడు మనం కూడా అర్థం కాని మొక్కుబళ్ళు మొక్కుతాం దేవునికి. ఇది జరిగిందనుకో ప్రభా, ఇది చేస్తా, ఇది ఇస్తా, ఇది చేస్తా అంటాం. కానీ అది ఇవ్వాల్సి వచ్చేసరికి అది పెద్దదిగా కనపడుతున్నప్పుడు మన కళ్ళకి, అమ్మో ఇది ఇవ్వాలా? నో. యోబు అంటాడు, నా కుమార్తె నిన్ను బలివ్వాలి, రా. అప్పుడు ఆ చిన్నదంటే, నానా నాకు కొంత అవకాశం నాకివ్వు, నేను పర్వతం మీదకి వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళాలి, నా దేవునితో నేను విన్నపం చేసుకోవాలి. బిడ్డలారా, మన నోటు నుంచి అర్థం లేని మొక్కుబళ్ళు బయటికి రాకూడదు. అబ్రాహాం నీ కొడుకుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకు బలివ్వంటే వెంటనే తీసుకెళ్ళాడు. ఎవరిని? అసలు మారు మాట లేకుండా ఎవరు తీసుకెళ్ళాడు? ఇస్మాయిల్ని. కానీ దేవుడు ఏమన్నాడు? అబ్రాహాం నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు, ఇస్సాకు. ఆయన ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఖచ్చితంగా పేరు పెట్టి చెప్తాడు. ఆయన అడిగాడు అంటే అర్థం ఉంది. యోబు మొక్కాడు అంటే అర్థం లేని మొక్కుబడి. గుండెలు పగిలిపోయే వేదన కలిగి ఏడ్చాడు యోబు. ఈ రాత్రి బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనం ఎలాగుండాలో, ఏమైనా సరే ఈ సంవత్సరం నా దేవుని కోసం నేను నమ్మకంగా బ్రతుకుతా, నేను నమ్మకంగా బ్రతుకుతా. ఈ సంవత్సరం ఏమైనా సరే కానివ్వండి, నా దేవుని కోసం నేను నిలబడతా అని మొక్కుబడి చేసిన వాళ్ళు అందరూ సతికిలు పడ్డారు. సతికిలు పడి వాళ్ళ సాక్ష్యాలు ఊర్లూరు దాటిపోయినాయి. ఆ సాక్ష్యాలు ఊర్లూరు దాటిపోయినాయి. నా దేవుని పెట్టారా, అలా ఉండొద్దు. మన సాక్ష్యం మందిరములోను, ఇంటను, బయటను, సమాజంలోకి వెళ్ళిపోవాలి. మంచి సాక్ష్యం. కనుక ఈ రాత్రి మన జీవితంలో దావీదు అంటాడు, సంవత్సరాన్ని నా దేవుడు నాకు కిరీటమిస్తాడు. నూతనమైనవి, నూతనమైన జీవితాన్ని, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన దర్శనాలు, నూతనమైన కార్యాలు ఆయన మన పట్ల చేయాలని ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచన చేశాడు. ఈ సంవత్సరం నా పిల్లల స్థితులు మార్చాలని ఆలోచన చేశాడు దేవుడి సంవత్సరం. మన బ్రతుకులు మార్చాలని ఆలోచన చేస్తున్నాడు దేవుడి సంవత్సరం. ఆయన ఆలోచనకు తగినట్లు మనం ఉంటే మన నివాసములను వర్తల చేస్తాడు. దేవుని స్తోత్రం.
ఆయన ఆలోచనకు తగినట్లు మనముంటే మన పరిస్థితులను మారుస్తాడు. ఆయన మారుస్తాడు. ఏ మనుషుడు ఊహించలేనటువంటి స్థితిలోనికి మనల్ని ఆయన తీసుకుని వెళ్తాడు. కనుక ఈ రాత్రి బిడ్డలారా విశ్వాసంతో ప్రార్థన చేయండి. ముగింపులో మాట చెప్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయమును సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తును మేలు కదా. అయితే మీరే అన్యాయము చేస్తున్నారు. ఇంకేమంటాడు పౌలయ్య? ఎవరికంట? అరే నీ సహోదరుడికే చేస్తుంటావు అన్యాయం, నీ సహోదరికి అన్యాయం చేస్తావు, నీ స్నేహితుడికే చేస్తావు, నీ స్నేహితురాలికే చేస్తావు, నీ పక్కనున్న వాడికి అన్యాయం చేస్తున్నావే. పౌలయ్య కొరింథీ సంఘాన్ని గురించి కొంచెం బాధపడ్డాడు. మేలు చేయవలసిన బిడ్డలు కీడు చేస్తున్నారే, ప్రేమించవలసిన బిడ్డలు ద్వేషిస్తున్నారే. ఇది మీకు తగునా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడవాడు నూతన సృష్టి. నువ్వు క్రీస్తునందు లేవు, నువ్వు ఆయనలో లేవు, అందుకని ఇవన్నీ నువ్వు జరిగిస్తున్నావు. అందుకు ఆయన అంటాడు, అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు కాదు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళడం సంగతి నీకు తెలీదా? తెలిసి కూడా అన్యాయం చేస్తున్నావేంట్రా? అన్యాయం చేస్తే చివరికి ప్రకటన గ్రంథం రాసిన యోహానయ్య అంటాడు, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనివ్వండి, నీతిమంతుడుగానే ఉండనివ్వండి, పరిశుద్ధుడిగానే ఉండని, పాపిగానే ఉండనివ్వండి, ఏది చేసేవాళ్ళది చేయనివ్వండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ఇచ్చుటకు జీతము నా దగ్గర ఉంది, నేను ఇస్తా. ఈ 2026 సంవత్సరంలో కూడా అలాంటి స్థితిలో నీవు ఉన్నావనుకో, నువ్వు జీతం తీసుకుంటావు. ఏ జీతం అది? అన్యాయస్తులకు ఏ జీతం ఇస్తాడైనా చెప్పండి. అన్యాయస్తుడికి ఇచ్చే జీతం ఏంటి? మోసగాడికి ఇచ్చే జీతం ఏంటి? దొంగకి ఇచ్చే జీతం ఏంటి? వ్యభిచారికి ఇచ్చే జీతం ఏంటి? ఆయన ఇచ్చే జీతం ఏంటి తెలుసా? నిత్య నరకాగ్ని. అందుకే ఆయన అన్నాడు, ఇక చేయగలిగిందేమి లేదు, యోహాను రాసేయ్. ప్రకటన గ్రంథం అనగా ప్రకటించేది ఆఖరి ప్రకటన. అందుకని అంటాడు, ఇక అన్యాయము చేయవాడు ఇంకను చేయనివ్వండి, తిరిగేవాడిని తిరగనివ్వండి, తిట్టేవాడిని తిట్టనివ్వండి, తాగేవాడిని తాగనివ్వండి, ఆడేవాళ్ళని ఆడేవ్వండి, ఏది చేసేవాళ్ళని అది చేయనివ్వండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే, నీతిమంతుడుగా ఇంకను నీతిమంతులుగా ఉండమని చెప్పాడు. నీతిమంతుడు ఇంకను నీతిమంతులుగా ఉండండి, ఏది చేసేవాళ్ళది చేయనివ్వండి. చాట నా చేతిలో ఉంది, దాన్ని తూర్పారబట్టేదే ఆయన తూర్పారబడితే బిడ్లారా
పడమ నుండి తూర్పుకు గాలి వీస్తా ఉంటే, తూర్పారబడతా ఉంటే గట్టి గింజలు ఎక్కడ పడతాయి? కాళ్ళ దగ్గర పడతాయి. తాలు గింజలు దూరంగిలు పడతాయి. వెంటనే వాటిని పోగు చేసి అగ్ని వేసి కాల్చి వేస్తాడు. వీటిని బస్తాల బట్టి తీసుకుని వెళ్ళి దాచివేస్తాడు. చేయగలిగిందేం లేదు. బూతులు ఆడేవాడు బూతులు మానుకోలేనయ్యా, నేను ఇట్లకి అలవాటు పడ్డానంటే నీ ఇష్టం. ఇంక మనం ఏం చేసేది లేదు. తిట్టేవాళ్ళు తిట్లకు అలవాటు పడ్డానయ్యా, కొట్టేవాడు కొట్టడానికి అలవాటు పడ్డానయ్యా, ఆడేవాడిని ఆడటానికి అలవాటు పడ్డానయ్యా, తినేవాడు తినడానికి అలవాటు పడ్డానయ్యా, తిరిగేవాడు తిరగడానికి అలవాటు పడ్డానయ్యా, నేను మానలేకపోతున్నాను, తిరగకుండా ఉండలేకపోతున్నాను, తిట్టకుండా ఉండలేకపోతున్నాను, తాకుండా ఉండలేకపోతున్నాను, తినకుండా ఉండలేకపోతున్నాను అంటే నీ ఇష్టం. అది నీ ఇష్టం. వారి కడుపు వారికి దేవుడు. నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. రేపు నిన్ను తూర్పారబట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను లెక్క కట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు, మెన్నె టెక్కల్ ఫార్సిన్, నిన్ను చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆ లెక్కలు నువ్వు తప్పించుకోలేవు, ఆ పరిస్థితిని నువ్వు తప్పించుకోలేవు. సోదరుడు సోదరి, నువ్వు ఎవరైనా కావచ్చు, కులం ఏదైనా, మతం ఏదైనా, ఆచారం ఏదైనా, నీకు ధనం ఉండొచ్చు, ధాన్యం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, నువ్వేది కలిగి ఉన్నా సరే యేసయ్యను కలిగి లేకపోతే నీకు ఖచ్చితంగా నిత్య నరకాగ్ని. పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకుంటకు సమస్తాన్ని విడిచిపెట్టా. అంతే. ప్రభువును సంపాదించుకోండి. దరిద్రుడు ప్రభువును సంపాదించుకుంటే ధనవంతుడు ప్రభువును సంపాదించుకోలేకపోయాడు. అందుకే పాతాళానికి వెళ్ళి యాతన పడి కేకలేశాడు. ఆ ధనవంతుడు చూడాలని మీకు ఆశ ఉంటే మీ ఇష్టం. ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. యుగ యుగాలు అల్లల్లాడుతాయి ఆత్మలు పాతాళంలో. పాతాళానికి వెళ్ళాలయ్యా, ఈ పరిస్థితులు మానలేమో, విడిచిపెట్టలేము అనుకుంటే మీ ఇష్టం. రోగం తగ్గాలంటే పత్యం చేయాలి, అంతే కదా. రోగం తగ్గాలంటే పత్యం చేయాలి. ఇంకా కొంతకాలం బ్రతకాలంటే అన్ని మానేయాలి. శుభ్రంగా బ్రతకాలి, శ్రేష్టమైనవి భుజించాలి, మంచి మార్గంలో బ్రతకాలి. లేదు మేము అలాగే ఉంటానంటే మీ ఇష్టం. చేయగలిగింది ఏమీ లేదు. గడిచిన సంవత్సరం అదే సువార్త విన్నారు, ఈ సంవత్సరం కూడా అదే వింటారు సువార్త. కానీ మార్చుకోకపోయినట్లయితే దాని పర్యాసనం మీరే అనుభవించాల్సి వస్తుంది. బిడ్డారా, జాగ్రత్త. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంకాను మొదటి దినాన్ని మనతో మాట్లాడాడు దేవుడు, మీ మధ్యలో నేను నడుస్తాను. స్తోత్రం చెప్పండి. అయినా మీ మీద నేను అసహ్యపడను. నా మందిరమును మీ మధ్యలో ఉంచాను, నేను మీ మధ్యలో నడుస్తాను. మీ విషయంలో అసహ్యపడను. ఎంత ప్రేమండి దేవునికి, ఎంత ప్రేమండి అయినా ఇంకా నీ పట్ల అసహ్యపడను అంటే ఎంత ప్రేమిస్తున్నాడు అర్థం చేసుకుని ప్రభు కొరకు జీవించండి, ప్రభు కొరకు బ్రతుకుదాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. దయగలిగిన దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన.